శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 29వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 27వ అధ్యాయం. నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. మొదటిది తప్తవాలుకం. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు వ్రక్కలయ్యేలా రోధిస్తూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. వైశ్యదేవపరులైన అతిథులను పూజించని వారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంటూ తర్వాతది చెప్తున్నాడు. తర్వాతది అంధతామిశ్రం. ఈ నరకంలో సూదిమొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్మల శరీరాలను దొల్చివేస్తూ ఉంటాయి. ఇది 16 రకములుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాలను భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు. తర్వాతది క్రకచము. ఈ క్రకచము అనే పేరుగల నరకము 3వది. ఇక్కడ పాపాత్మలను అడ్డంగాను, నిలువుగాను, ఏటవాలుగాను, సమూలంగాను, అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు. తర్వాతది అసిపత్రవనం. 4వ నరకధోరణి అయిన దీనిని అసిపత్రవనం అంటారు. భార్యాభర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులు అంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటపడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలైన విధులతో ఈ నరకం 6 రకాలుగా ఉంటుంది. తర్వాతది కూటశాల్మలి. ఇది 16 రకాలుగా దండించేది. పరస్త్రీలను, ద్రవ్యాన్ని హరించేవాళ్ళు, పరాపకారులు అయిన పాపులు ఉండేది ఈ కూటశాల్మలి నరకంలోనే. తర్వాతది రక్తపూయం. ఈ రక్తపూయం అనే విభాగం 6వ నరకం. ఇక్కడ పాపాత్మలు తలకిందులుగా వేళ్లాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతూ ఉంటారో వారు అంతా ఈ నరకంలోనే ఉంటారు. తర్వాతది కుంభీపాకం. మొట్టమొదటి నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైన నరకాలు అన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే 7వ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది ఈ కుంభీపాక నరకం. తర్వాతది రౌరవం. నరకాలలో 8వది అయినటువంటి ఈ రౌరవం దీర్ఘకాలికము అని తెలుసుకో. ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు. ధనేశ్వర, మన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఈ 2 రకాల పాపాలు కలిపి 7 విధాలుగా ఉన్నాయి. అవేమిటి అంటే అపకీర్ణం, పాంక్తేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతిపాతకం, మహాపాతకం. ఇలాగా 7 రకాలున్నాయి. ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి 7 అంటే పైన చెప్పిన 7 రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన సజ్జనుల సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడివి కావటం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగా తరించగలిగావు. అంటే అంత పుణ్యం చేసుకున్నాడు కాబట్టి అది అనుభవించకుండా వాటిని దర్శించి వచ్చాడు. పై విధంగా చెప్తూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ తను యక్షరూపుడై కుబేరుడికి ఆప్తుడై ధనయక్షుడు అనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమా.
అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడు అని సూతుడు ఋషులకు ప్రవచించాడు. ఇక్కడితో 27వ అధ్యాయం సంపూర్ణమైంది. తర్వాతది 28వ అధ్యాయం. సూతుడు చెప్తున్నాడు, ఈ కార్తీక మాసము పాపనాశిని, విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతస్నానము, తులసీ సేవ, ఉద్యాపనము, దీపదానం అనే ఈ 5 కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని, పరాన ముక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థకామ మోక్షాలు 4 కోసము కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైనను, దుర్గారణ్య గతుడు అయినా, రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణు ఆలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద గాని తులసి వనంలో గాని వ్రతం చేసుకోవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని, వాద్యాలను వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని, నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగి, మంచినీరు దొరకనివాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛన మార్జనం ఆచరించితే చాలు. కేశవనామాలతో నీళ్లు జల్లుకున్నా చాలన్నమాట. వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది. అవ్యక్త రూపిణో విష్ణోహో స్వరూపో బ్రాహ్మణో భువి అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున ఈ కార్తీక మందు బ్రాహ్మణుణ్ణి సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు. ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. దీపదానం చేసే స్తోమత లేనివాళ్ళు, దీపారాధన అయినా తాహతు లేని వాళ్ళు, అంటే దీపదానం చేయలేని వాళ్ళు, దీపారాధనకు కూడా తాహతు లేని వాళ్ళు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యాన్ని పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుణ్ణి పూజించాలి. పూజకు తులసి అందుబాటులో లేని వాళ్ళు తులసి బదులు బ్రాహ్మణుణ్ణి పూజించాలి అని చెప్తున్నారు. ఎవరిని? విష్ణు భక్తుడైన బ్రాహ్మణుణ్ణి పూజించాలి. సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణతుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. అయితే చెప్తాను విను అంటూ తెలియచేస్తున్నాడు. పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురతభోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది. దానికి కారణంగా దేవతలంతా కూడా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాసి వృక్షంగాను, విష్ణువు అశ్వత్థంగాను, శివుడు వటముగాను మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు. రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఆ రోజు మాత్రమే పూజ చేయాలి. ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు
అని చెప్పారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీనితో మనకి శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 27, 28 అధ్యాయాలు సంపూర్ణం. దీంతో మనకి 29వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు నిషిద్ధములు అంటే తీసుకోకూడనివి ఏంటి అంటే పగటిపూట ఆహారం తీసుకోకూడదు, ఉసిరి పుచ్చుకోకూడదు. చేయవలసిన దానాలు ఏమిటి? శివలింగం, విభూది పండు, దక్షిణ, బంగారం వీటిని దానం చేయాలి. పూజించాల్సిన దైవం శివుడు, ఆయనే మృత్యుంజయుడు, ఆయన్ని పూజించుకోవాలి ఈరోజు. జపించాల్సిన మంత్రం ఏంటి? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఫలితం అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.